కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. శ్రీ శ్రీ వారాహి దీక్ష పీఠంలో అమ్మవారికి విశేష ద్రవ్యాలతో అభిషేకము. కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుని క్షేత్ర పరిధిలో హైవే రోడ్డును ఆనుకుని మొదటి ఆర్చ్ సమీపంలో శ్రీ దివ్య అభయ వారాహి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ శ్రీ పవనానంద స్వామీజీ వారిచే శ్రీ శ్రీ వారాహిమాత దీక్ష పీఠంలో అమావాస్య తిథిని పురస్కరించుకుని అమ్మవారికి ప్రదోష కాలార్చన, కుంకుమార్చన, శ్రీ చక్రార్చన, విశేష ద్రవ్యాలతో అభిషేకము మొదలగు శుభ క్రతువులను లోక కళ్యాణార్థం నిర్వహించే కార్యక్రమాలు వేద పండితులు, అర్చకులు మంగళ వాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా శాస్త్రోక్తంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ వారాహి పవనానంద స్వామీజీ మాట్లాడుతూ విశ్వశాంతి కొరకు లోక కళ్యాణార్థం హిందూ భక్తుల మనోభావాలు కాపాడే విధంగా మేము తలపెట్టిన ఈ కార్యక్రమానికి హిందూ భక్తులందరూ సహకరించాలని, ముఖ్యంగా గోవు యొక్క ప్రాముఖ్యతను హిందూ భక్తులకు తెలిసే విధంగా గోవు యొక్క విశిష్టతను తెలిపి గో సంరక్షణ ప్రతి హిందూ భక్తుడు చేసే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఫిబ్రవరి 22వ తేదీన అమ్మవారి ఆలయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమానికి ముహూర్తం నిర్ణయించామని, ఆ రోజు నుంచే వారాహి చైతన్య రథయాత్ర ప్రారంభిస్తామని, ఈ రథయాత్ర ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో విశాఖ జిల్లా, శ్రీకాకుళం, విజయనగరం, ఒరిస్సా రాష్ట్రాల మీదుగా పూరీ జగన్నాథ స్వామి ఆలయం వరకు సాగే ఈ యాత్రకు హిందూ భక్తులు సహకరించాలని, ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం పల్లెల్లో, పట్టణాల్లో ఉండే హిందూ భక్తులందరికీ గోవు యొక్క విశిష్టతను తెలియజేయడమే ముఖ్య ఉద్దేశం. అమ్మవారి ఆలయ నిర్మాణం పూర్తయ్యే వరకు సాగే ఈ ధర్మ ప్రచార చైతన్య రథయాత్రకు గ్రామాల్లో ఉండే భక్తులంతా అమ్మవారికి పసుపు నీళ్లతో స్వాగతం పలకాలని తెలిపారు. ఒకప్పుడు ప్రతి ఇంటికి గోవు ఉండేదని, ఆ ఇల్లు పాడి పంటలతో కలకలలాడుతూ ఎంతో ఆరోగ్యవంతంగా జీవించేవారని, మన విశ్వంలో 33,000 కోట్ల దేవతలు గోవులో ఆవాసమై ఉన్నారని, ప్రతిరోజు ముమ్మారు గో ప్రదక్షిణ చేసిన వారు ఆరోగ్యవంతులుగా జీవిస్తారని అన్నారు. విశ్వశాంతి కొరకు కళ్యాణార్థము చేపట్టే శ్రీ శ్రీ వారాహిమాత చైతన్య రథయాత్రలో పాల్గొనదలిచిన హిందూ భక్తులంతా వారి యొక్క ఆధార్ కార్డ్, ఫోన్ నెంబర్, ఫోటోతో సంప్రదిస్తే వారికి వారాహి చారిటబుల్ ట్రస్ట్ తరఫున వారాహి ధర్మ ప్రచారకర్తగా గుర్తింపు కార్డు ఇస్తామని తెలిపారు. విశ్వశాంతి కొరకు లోక కళ్యాణార్థం ఈ అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి క్షేత్ర సమీపంలో ఉన్న శ్రీ శ్రీ వారాహి దీక్షా పీఠంలో శ్రీరామనామ సంకీర్తన, లక్ష హనుమ చాలీసా పారాయణ, మహాయజ్ఞ కార్యక్రమం చేపట్టబోతున్నామని, అన్నవరం క్షేత్ర సమీపంలో గల చుట్టుపక్కల గ్రామాల హిందూ భక్తులంతా ఈ పారాయణ మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొనాలని తెలిపారు. ఓం శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ సరస్వత్యే నమః, శ్రీ గురుభ్యో నమః. ఐం శ్రీ వారాహి దేవ్యై నమో నమః. శ్రీ వారాహి దీక్షాపీఠములో వార్షికంగా జరిగే మహోత్సవములు ప్రతి ఆరుద్ర నక్షత్రములకు స్వామివారి శివపార్వతికి కళ్యాణము, అలాగే పునర్వసు నక్షత్రము నాడు శ్రీ రామపరివారము కళ్యాణము, అలాగే అమావాస్య నాడు ప్రదోషకాలంలో అమ్మవారికి పంచామృత అభిషేకము, కుంకుమార్చన, అలాగే వారాహి హోమము, అలాగే పౌర్ణమి నాడు చండీ హోమము తదితర విధములుగా, అలాగే అమ్మవారికి నిత్యార్చన కూడా జరుగుతూ ఉన్నది. ఈ వారాహి పీఠమును జనులందరూ కూడా దర్శించి తరించాలనే ఉద్దేశంతో శ్రీ 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 పవనానంద స్వామి వారు రేపు 22 ఆదివారం నాడు ఈ అన్నవరం మహాక్షేత్రమునకు సమీపంలో వారాహి పీఠమును స్థాపించుటకు శంకుస్థాపన జరుగుతున్నది. 22 ఆదివారం ఉదయం కావున భక్తులందరూ కూడా ఈ అమ్మవారి యొక్క కృపా కటాక్షములు కలిగి అమ్మవారి యొక్క అనుగ్రహముతో అష్టైశ్వర్యములు, భోగభాగ్యములు, ఆయురారోగ్యములు పొందాలని
ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమో నమః. శ్రీ వారాహి దీక్షాపీఠమునందు త్వరలో శ్రీ అన్నవర మహాపుణ్యక్షేత్రంలో శ్రీరామనామ సంకీర్తన మరియు 1,00,000 హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞ కార్యక్రమం మహాక్రతువు త్వరలో శ్రీ 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 పూజ్య గురుదేవులు పవనానంద స్వామి వారి ఆధ్వర్యంలో ప్రారంభింపబడుచున్నవి. కావున భక్తులందరూ కూడా వచ్చి ఈ మహాయజ్ఞంలో పాల్గొని శ్రీరామ అనుగ్రహములకు పాత్రలు కాగలరని విన్నపము. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమో నమః. శ్రీ వారాహి దీక్షాపీఠ స్థాపిత శ్రీ పవనానంద స్వామి వారు ఎంతో సత్సంకల్పంతో చక్కగా వారాహి మాత యొక్క అనుగ్రహంతో ఆ యొక్క స్వామీజీ జనులందరూ కూడా లోకాలన్నీ కూడా సుభిక్షంగా ఉండాలని కోరుతూ చక్కగా ధర్మస్థాపనకి గో సంరక్షణార్థం వేద సంరక్షణార్థం చేస్తున్నటువంటి ధర్మ కార్యక్రమాల్లో భాగంగా చక్కగా ఎంతో విశేషమైనటువంటి పునర్వసు నక్షత్ర రామ కళ్యాణము, శ్రవణ నక్షత్ర వెంకటేశ్వర కళ్యాణము, ఆర్ద్ర నక్షత్ర పరమేశ్వర కళ్యాణము, అదేవిధంగా పౌర్ణమి నాడు చక్కగా చండీ, దుర్గా, రుద్ర వంటి విశేషమైనటువంటి హోమములు, అలాగే అమావాస్య నాడు చక్కనైనటువంటి శుభక్రతువులు అమ్మవారికి వారాహి మాతకు చక్కగా ప్రదోషకాలార్చన, కుంకుమార్చన, శ్రీచక్రార్చన వంటి క్రతువులన్నీ కూడా ఎంతో వైభవంగా ఆచరిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమాలన్నింటికి కూడా చక్కగా 50 మంది భక్తులు కూడా విచ్చేసి ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలని ఆయన యొక్క సత్సంకల్పము. అదేవిధంగా రేపు 22వ తారీఖు ఆదివారం నాడు చక్కగా ఉదయం సుముహూర్త సమయమునకు అమ్మవారికి చక్కగా ఆలయ నిర్మాణానికై శంకుస్థాపన కార్యక్రమం కూడా సంకల్పించారు. ఆ యొక్క భూపూజలో అందరూ కూడా పాల్గొని ఆ యొక్క అమ్మవారికి కృపకు పాత్రలు అవ్వాలని కోరుతూ శ్రీమాత్రే నమః. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. స్వస్తి. अभेदूनासते तमाः सानो अद्यस्या आभयन्निदेयामन्नविक्ष्महि वृक्षेण वासविम्मयाः निग्रामासो अविक्षतनिपद्वन्तो न पक्षिणाः निश्येनादश्चदर्थिनाः यावया आवृत्या अवगम् तन्नो दुर्यः प्रचोदयादो. ओम प्रथमं शैलपुत्री तद्वितीयं ब्रह्मचारिणी तृतीयं चन्द्रघण्टे ऊष्मान्ते चतुर्थकं देवभयात्ताः शरणं गताः नाहतन्तस्य पश्यामि शोकदुःखभयन्नयी तेस्तु हृत्याहुतामोदं तेषां वृद्धिः प्रजायते ते त्वां स्मरन्ति देवेश रक्षसे नाम्न संशयः प्रेत संस्थातुषामुण्डादेवी पद्महस्ता खड्गधारिणी प्रतीक्ष्यां वारुणी रक्षेत् वायुव्यां मृगवाहिनी उदीक्ष्यां वारुकौमारी ईशान्यां शूलधारिणी ऊर्ध्वं ब्रह्माण्डमे रक्षेदहस्तात् वैष्णवी तथा एवं दशदिशो रक्षेत् चामुण्डा शपवाहनात् तया मेघागतः रक्षेत् मे धर्मधारिणी प्राणापानो तथा व्यानपुराणगृहानकम् वज्रहस्तादमे रक्षेत् प्राणत्रय्यानशोभना रसे रूपे च गन्धे शब्दे स्पर्शे च योगिनी सत्त्वं रजस्तमस्ते रक्षेत् नारायणी सदा अन्तरिक्षधरा घोरा नागिन्यश्च महाबलाः ग्रहभूतपिशाचाश्च यक्षगन्धर्वराक्षसाः ब्रह्मराक्षसवेतालाः कूष्माण्डाभैरवादयः नश्यन्ति दर्शनात् तस्य कवचे रुद्रं स्थिरे
मानोन्नतरप्रयत्राज्ञस्तेजो वृद्धिकरं परम् यशसावर्थदेशोऽभिकीर्तिमण्डितकूतले जपेत् सप्तशतीं चण्डीं कृत्वा तु कवचं पुरा यावत् भूमण्डलं धत्ते सुशीलवनकानकम् तावत् तिष्ठति वेदिन्यां सन्दति पुत्रपूत्रकी देहान्ते परमुत्स्थात् यत्स्वरेव विदुर्लभम् प्राप्नोदुर्गो नित्यं महामाया प्रसादतः लभते परमं रोपं शिवेन सह मोदते नामो यस्य क्षयाय दुःखधा आभोजन यथा जनः महाकाली महालक्ष्मी महासरस्वती त्रिशक्ति सौभाग्यद्रव्यभिः सुगन्धद्रव्यभिः नानाविधपरिमलपत्रपुष्पाक्षरपूजां समर्पयामि धूपम् देव सगत् कीर्ति श्रवणागः राधाभूतोऽस्मि राष्ट्रयस्मृकीर्तिमध्यवदाय दोष्टान्तरीषणीम् ईश्वरे भूतभूताम् आभरणं समर्पयामि कर्तमेन प्रदाभूतां शम्भवरोगे श्रवणज्ञाने जातिप्रमाणवर्गे मन्दारविन्दार्गे यदत्यागवेदगे भक्तमालिका संकल्पेन समर्पयामि तदन्तु सर्वदा पुष्पमाला ब्रह्मद्रा पुष्पान् समर्पयामि रंगा अथाकविरामदृश्ये ओम ऐं ह्रीं श्रीं वाराह्यै नमः आत्मने नमः गंगायै नमः यमुनायै नमः दुर्गायै नमः क्षेत्रपालकाय नमः गणपतये नमः अभयकराय नमः वास्तुविशाय नमः दक्षिणद्वारे दास्याय नमः चण्डाय नमः प्रचण्डाय नमः चित्रे नमः अस्मद्वारे दास्याय नमः बलाय नमः प्रबलाय नमः उत्तरद्वारे दास्याय नमः जयाय नमः जयाय नमः मध्ये आधारत्य नमः महामण्डूकाय नमः कूर्माय नमः वराहाय नमः अनन्ताय नमः अष्टदिक्करेभ्यो नमः पर्वत्यग्निदेवाय नमः रत्नमध्ये कल्पक्षमाय नमः पर्वत्ये रत्नमहासनाय नमः रत्नमहास्वामी शांगां शारदां सवाहनां सशक्तिः अरुद्रवान्मेना श्री महाकाली महालक्ष्मी महाविष्णुष्टवे तरामशान्तात्मकर्माणिना विघ्नेश्वरो स्थिरोभव वरदोभव शमगे भव शतप्रतिभा भगं पूजयामि ओम महेन्द्रे शिवाय नमः लालं पूजयामि ओम महेन्द्रे कौमार्य नमः शरत्पूजयामि ओम महेन्द्रे महादेवी नमः सर्वांगानि अथांगपूजां समर्पयामि ओम ऐं महेन्द्रे पाराह्ये नमः ओम महेन्द्रे दुर्गाय नमः ओम महेन्द्रे ओम महेन्द्रे दुर्गाय नमः ओम महेन्द्रे महाविष्णुये नमः ओम महेन्द्रे महादेव्याय नमः ओम महेन्द्रे दिव्याय नमः ओम महेन्द्रे शरद्याय नमः ओम महेन्द्रे पार्वत्ये नमः ओम महेन्द्रे देवमात्रे नमः ओम महेन्द्रे मनीषाय नमः ओम महेन्द्रे विन्ध्यवासिन्ये नमः ओम महेन्द्रे ऐरावत्ये नमः ओम महेन्द्रे महामात्रे नमः ओम महेन्द्रे कोटिशोतिसुप्रभाय नमः ओम महेन्द्रे देवताय नमः ओम महेन्द्रे भक्तिरूपाय नमः ओम महेन्द्रे सदाशिवे नमः ओम महेन्द्रे वरदभिन्ये नमः ओम महेन्द्रे वरश्रेयाय नमः ओम महेन्द्रे वरमत्याय नमः ओम महेन्द्रे सत्ये नमः ओम महेन्द्रे सर्वदाय नमः ओम महेन्द्रे सर्वा अभीष्टप्रदायिन्ये नमो नमः श्री महाकाली महा ब्राह्मणेभ्यो वेदविद्यो वेदवेदमस्कुर्यान्नाश्रीरङ्गीर्ते रेखा देवदेवताः प्रीणाति हर्याप्यानन्दायाय सर्वस्य